దేశవ్యాప్తంగా ఆప్ నిరసనలతో హోరెత్తించింది. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ శ్రేణులు కదం తొక్కాయి. కేజ్రీవాల్కు బెయిల్ రాకుండా బీజేపీ అడ్డుకుంటోందంటూ ఆప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ తీరుకు నిరసనగా ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్ను ఆప్ కార్యకర్తలు ముట్టడించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ నుంచి వ్యవస్థలను కాపాడాలంటూ నినాదాలు చేశారు ఆప్ కార్యకర్తలు. తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. విరుద్నగర్ జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సత్తూరు సమీపంలో ఉన్న ఫ్యాక్టరీలో ఉదయం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బాధితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని కలెక్టర్ వెల్లడించారు. అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యింది. జమ్మూ కశ్మీర్లోని బల్తాల్తో పాటు పహల్గాం బేస్ క్యాంపుల నుంచి ఫస్ట్ బ్యాచ్ యాత్రికులు బయలుదేరారు. 52 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర ఆగస్టు 19న ముగియనుంది. ఇక యాత్ర సజావుగా సాగేందుకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి యాత్రికులకు పటిష్టమైన భద్రతను కల్పించింది. యాత్రికుల కోసం 2 మార్గాల్లో 125 కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయడంతో పాటు వీరికి సాయం చేసేందుకు 6000 మంది వాలంటీర్లను సిద్ధం చేసింది.